రాష్ట్రంలోని మున్సిపల్ శాఖలో అనేక అవకతవకలు జరిగాయని, ప్రధానంగా లేఅవుట్ల విషయంలో చాలా జరిగాయని, ఇప్పటికే 3 కమిటీ వేశామని నివేదికలు రాగానే లీగల్ యాక్షన్ తీసుకుంటామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు మంత్రి కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖలో జరిగిన అవినీతి అవకతవకలు, లేఅవుట్ల విషయంపై అధికారులతో చర్చించారు. పేద పిల్లలకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తామని, త్వరలోనే విఆర్ స్కూల్, కాలేజ్ రెసిడెన్షియల్ ఓపెన్ చేస్తామన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభించేందుకు కృషి చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీలో చేపట్టాల్సిన పనులపై చర్చించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చేసేటట్టుగా ఆ రోజు యాక్చువల్గా ఉన్న ప్రెసిడెంట్, దానికి యాక్చువల్గా అప్పుడు వివేకానంద రెడ్డి గారు ఐ థింక్ ప్రెసిడెంట్గా ఉన్నట్టున్నారు. అప్పుడు వాళ్ళని అడిగి యాక్చువల్గా ఆ స్కూల్ పైన బిల్డింగ్లోని ఖాళీగా ఉంటే, అంతకుముందు అక్కడ లా కాలేజ్ ఉండింది. ఆ బిల్డింగ్లో యాక్చువల్గా ఒక 300 మందికి రెసిడెన్షియల్ క్యాంపస్ పెట్టాం. ఇది చక్కగా మంచి చదివాలని నారాయణ గ్రూప్ నుంచి నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చాం. నెలకి 6 లక్షల రూపాయలు శాలరీస్ ఇచ్చి మేము సొంతగా ఆ పిల్లలకి ఐఐటి, నీట్లో కోచింగ్ ఇప్పించాం. దాంట్లో దాదాపు ఒక 150 మంది పిల్లలు ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటి అండ్ బిట్స్ పిలాని, అంతేకాని గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్లో చేరారు. చాలా సంతోషం. ఒకసారి అయితే అజీజ్ గారు దాని మీద ఊరేగింపు కూడా చేశారు నెల్లూరులో, ఆ పిల్లలందరినీ వెహికల్ ఇచ్చుకొని. అటువంటిది యాక్చువల్గా వీళ్ళు దాన్ని ఆ రెసిడెన్షియల్ అయినా తీసేశారు. ఎలక్షన్ ముందు నేను చెప్పాను, రాగానే దాని మళ్ళీ టేకప్ చేస్తామని. దాని మీద సుదీర్ఘంగా ఆలోచిస్తుండా. కాలేజీ కాదు, స్కూలు అంటే పిల్లలు 6th క్లాస్ నుంచి 12th దాకా, అంటే నర్సరీ నుంచి 12th దాకా ఆ యొక్క కింద ఉన్న స్కూలు పైన మొత్తం బిల్డింగ్స్ని ఒక మోడల్గా చేసి, ఏదైతే మన స్లమ్స్లో సర్వేపల్లి కెనాల్ కట్ట కావచ్చు, పెన్నా కట్ట కావచ్చు, దీన్ దయాళ్ నగర్ కావచ్చు, కుసుమార్జండ్ కావచ్చు, పేదలు నిరుపేదల పిల్లలు ఉండారో వాళ్ళందరికీ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎలా ఇస్తారో, ఇంకా చెప్పాలంటే ఈరోజు నెల్లూరులో ఉన్న స్కూల్స్లో ఇచ్చేదానికంటే బెటర్ ఎడ్యుకేషన్ పేదలు నిరుపేదలకు ఇవ్వాలనే దాంతో ఆలోచిస్తున్నాను. నేను యాక్చువల్గా మంత్రి గారితో కూడా మాట్లాడాను. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రుల్ని స్వయంగా నారాయణ గారు ఆహ్వానించారు. మరి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా వస్తానని చెప్పి వారు హామీ ఇచ్చారు. మరొక శనివారము ఆదివారము ఇక్కడికి వచ్చి సోమశిల ప్రాజెక్ట్ని, జరిగిన నష్టాన్ని, అలాగే దానికి ఉన్నటువంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయడానికి కూడా సరైనటువంటి పద్ధతి లేదు. ఆ గేట్స్ ఓపెన్ చేయడానికి వాడేటువంటి స్టీల్ రోప్స్ అన్నీ రస్ట్ పట్టిపోయి తెగిపోతూ ఉన్నాయి. ఆ ఫోటోలు కూడా మంత్రి గారికి వాళ్ళు తీసుకొచ్చి చూపించారు. అంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఫ్లడ్ గేట్స్కి అవసరమైన గ్రీసింగ్ కూడా చేయలేదు, గ్రీస్ కూడా వాడలేదు. వాళ్ళు మొత్తం రస్ట్ పట్టిపోయినాయి. అంత నిర్లక్ష్యం ఇంత లైఫ్ లైన్ ప్రాజెక్ట్ మీద మరి ఆ గతంలో ఆ ప్రభుత్వం చూపించింది. మరి అదేవిధంగా తెలుగు గంగ ప్రాజెక్ట్, దానికి సంబంధించినటువంటి సర్ప్లస్ వేర్, దానికి కూడా సర్ప్లస్ గేట్స్, అందులో కూడా పనులు మొదలుపెట్టి 15-20 సంవత్సరాలు అయితే ఈ రోజుకి పనులు జరుగుతూనే ఉన్నాయట.